టోల్ గేట్ సిబ్బందిపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరుల దాడిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. టోల్ గేట్ సిబ్బందిపై దాడికి దిగిన ఎమ్మెల్యే అనుచరులపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. చట్టం చేతుల్లోకి తీసుకుంటూ వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని సీఎం స్పష్టం చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి జరుగుతున్న శ్రీహరి, ఇంకా ఏం చెప్పారు చంద్రబాబు? ప్రస్తుతం ఎమ్మెల్యే ఏమైనా రెస్పాండ్ అయ్యారు దీనికి సంబంధించి? రైట్, అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి, అదేవిధంగా తిరుపతి రహదారి పైన ఏదైతే గండబోయినపల్లి వద్ద టోల్ గేట్ సిబ్బంది నిన్న సాయంత్రం ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులు వాగ్వాదానికి దిగారు. దీంతో పాటు ఏదైతే ఎమ్మెల్యే కారు స్టిక్కర్ వేసుకొని ఉండటం వల్ల వారిని ఆపారు అని చెప్పానంటూ ఎమ్మెల్యే తాలూకా మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బంది కూడా టోల్ గేట్ సిబ్బంది పైన దాడి చేయటం, మా కారే ఆపుతారా అంటూ వారి పైన పిడిగుద్దులు గుద్దుతూ, కాలుతూ తంతూ ఏదైతే వీడియో అంటే సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా చూసుకొని వారు ఆ ఆధారాలన్నీ కూడా బయటికి రావడంతో పెద్ద ఎత్తున ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అయితే ఈ ఘటన పైన సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యి ఈ టోల్ గేట్ సిబ్బంది కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అలిమిని సురేంద్రబాబు అనుచరులు దాడిని సీఎం చంద్రబాబు సీరియస్ గా తీసుకొని ఆయనకైతే దీనిపైన స్ట్రిక్ట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో పాటు టోల్ గేట్ సిబ్బందిపై దాడికి దిగిన సురేంద్రబాబు అనుచరుల పైన కేసు నమోదు చేయాలని చెప్పని జిల్లా ఎస్పీకి ఆదేశించారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ పూర్తి స్థాయి సమాచారం తీసుకొని సీఎం చంద్రబాబు కూడా దీనిపైన పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని చెప్పని కూడా సీఎం చంద్రబాబు కోరారు. అయితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వారి పట్ల ఎస్పీ తీసుకున్న వారి పట్ల పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు, తగిన చర్యలు తీసుకోవాలి. వారిపైన ఇలాంటి ఘటనలు కనుక మరోసారి పునరావృతమై తగిన చర్యలు చేపడతామని చెప్పని కూడా ఆయన సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే పైన అయితే ఫైర్ అయ్యారు. సో ఇది మరోసారి రిపీట్ కాకుండా చూసుకోవాలని చెప్పని, ఇలాంటి ఘటనలు కనుక మరోసారి కనుక రిపీట్ అయితే సీరియస్ గా ఉంటుందని కూడా సీఎం చంద్రబాబు. ఈ మధ్యకాలంలో వరుసగా శ్రీహరి కంటిన్యూస్ గా చూస్తున్నాం, టీడీపీలో ఎక్కడో ఒక చోట సొంత పార్టీ వాళ్ళ నుంచే ఇబ్బందులు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ రీసెంట్గా ఇందాకే చూసాం మనం, కొలికిపూడి శ్రీనివాస్ ఎంపీ వర్గులు మళ్ళీ మరోసారి ఘర్షణట్టు పిఠాపురం వర్మ విషయంలో, అటు కడప విషయంలో ఇలా వరుసగా టీడీపీ నుంచి ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి. కాబట్టి ఇంకా చంద్రబాబు ఎలాంటి యాక్షన్ ప్లాన్ తీసుకునే అవకాశం ఉంది అనుకోవచ్చు ముందు ముందు? ఖచ్చితంగా, ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అంతా ఫోకస్ అంతా అధికార పార్టీ మీదే ఉంటుంది, అటు ప్రతిపక్షాలు కానీ ఇవన్నీ కూడా. అయితే అధికారంలో ఉన్నాం కదా అనే అహంకారానికి పోతే ఖచ్చితంగా దానికి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పని కూడా సీఎం చంద్రబాబు ఇప్పటికే పదే పదే పలువురు ఎమ్మెల్యేలకు పనితీరు మార్చుకోవాలి, మీ పనితీరు మార్చుకోకపోతే మీకు రాబోయే రోజుల్లో గడ్డు కాలం తప్పదని చెప్పని కూడా ఆయన చెప్తున్నప్పటికీ కూడా ఆ మాట వినకుండా కొంతమంది ప్రవర్తిస్తున్న తీరు, దానిపైన ఎప్పటికప్పుడు కూడా సీఎం చంద్రబాబు పలు సంస్థలు అంటే పలు నిఘా వ్యవస్థల నుంచి కూడా సమాచారం సేకరించుకుంటూ వారిపైన ఎప్పుడు తీసుకోవాలో కరెక్ట్ టైంలో డెసిషన్ తీసుకోవాలని చెప్పని కూడా ఆయన అయితే వేచి చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అటు పిఠాపురం వర్మ, కొలికిపూడి శ్రీనివాస్, లేదంటే ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, లేదంటే అటు చూసుకున్నట్లయితే లిక్కర్ స్కామ్ టీడీపీ ఎమ్మెల్యే, ఇట్లా వరుసగా వివాదాలకి ఎవరైతే దగ్గరగా ఉంటున్నారో వారందరి పైన కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ ఉంటుంది. మీకు తెలియకుండానే మీ వెనక నేను మానిటరింగ్ చేస్తున్నానంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్తున్నప్పటికీ కొంతమంది పనితీరు మార్చుకొని జాగ్రత్త పడుతున్నప్పటికీ కొంతమంది పనితీరు ఇంకా సర్దుకోకుండా మార్చుకోకుండా వారంతా కూడా ఇట్లాగే ప్రవర్తిస్తున్న తీరు కూడా సీఎం చంద్రబాబు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే వీరందరిపైన కూడా తగిన ఏదైతే చర్యలు ఉంటాయో అంటే రాబోయే రోజుల్లో టికెట్లు ఇవ్వకపోవడమా, లేకపోతే ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే దానిపైన అయితే ఆయన కొంత సమగ్రంగా ఆలోచిస్తున్న పరిస్థితి అయితే కనబడతాం. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.